నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షో వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చింత ఆకుతో ఫిష్ ఫ్రై. నాకు బోన్లెస్ ఫిష్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా దాన్ని చట్పటాగా చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. అందులో చింత చిగురు మనకి దొరికినప్పుడు మనం మటన్లో పప్పులో అన్నిట్లో వేసుకొని చింత చిగురు ఎంజాయ్ చేస్తాం. కానీ చింత చిగురు దొరకనప్పుడు కూడా ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఆ చింత చెట్టు మా పెరట్లో ఉంది, దానికి బోల్డ్ అంత ఆకు ఉంటుంది. ఆ ఆకుని తీసుకొని నేను కోసి ఆరబెట్టేస్తాను. అంటే ఆకుని కొంచెం ఎండిన తర్వాత ఆ ఆకుని పొడి చేసేసుకుంటాను. ఇలా పొడి చేసి మీరు చాలా వాటిల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా నాకు మ్యారినేషన్ మటన్ చికెన్ ఇలాంటి వాటిల్లో మ్యారినేషన్ చేసినప్పుడు కూడా ఇది వాడుకుంటాను. మంచి టేస్ట్ ఇస్తుంది. అందులో ఫిష్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫిష్ ఫ్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం బోన్లెస్ ఫిష్ చూడండి, నా దగ్గర బోన్లెస్ ఫిష్ ఉంది. ఈ ఫిష్ తీసుకొని నేను దీనిపైన కొంచెం అంత ఉప్పు జల్లేసుకుంటాను. అలాగే కొంచెం నిమ్మకాయ జ్యూస్ చూడండి, ఈ నిమ్మకాయ జ్యూస్ దీంట్లో వేసి ఇప్పుడు కొంచెం కోడిగుడ్డు, ఎక్కువ వేయకండి, సగం కోడిగుడ్డు వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి కార్న్ఫ్లవర్ వేసి చక్కగా సీల్ చేయడం కోసం బాగుంటుంది. చూడండి, కొంచెం తెల్లటి సోనా ఇందులో వేసేసి దాన్ని ఈ ఫిష్కి చక్కగా ఇలా పట్టించేసేయండి. దీంతోపాటు దీంట్లో కొంచెం మిరియాల పొడి, అలాగే కార్న్ఫ్లవర్. అయితే మనం కోడిగుడ్డు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కార్న్ఫ్లవర్ చక్కగా చేపకి పట్టి మనం ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నూనె పెట్టుకున్నాను. ఈ కార్న్ఫ్లవర్ ఫిష్ పైన జల్లేసేయండి. దీన్ని చక్కగా ఈ ఫిష్కి కొంచెం పట్టించేసేయండి. అంతే. ఇందులో మనం కొంచెం అంత మిరియాలు వేసుకున్నాము, కొంచెం అంత ఉప్పు వేసాను, ఆ కోడిగుడ్డు సొన, కొంచెం కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసేసి ఇలా ఫిష్ రెడీ అయిపోయింది. నూనె వేడెక్కిన తర్వాత కేవలం 1 నిమిషం మాత్రం ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను వాడుతున్న ఫిష్ తలాపియా ఫిష్. ఇది బోన్లెస్. మనకి మార్కెట్లో 300 రూపాయలు 250 రూపాయల నుంచి దొరుకుతుంది. మీకు పిల్లలు వాళ్ళు ఫిష్ బోన్స్ అవి తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా బోన్లెస్ తెచ్చుకొని రకరకాల ఫిష్ ఐటమ్స్ చేసుకోవచ్చు. మనం అపోలో ఫిష్ ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం కదా. అది ఈ విధంగా ఫ్రై చేసి తర్వాత మీకు నచ్చిన మసాలాలో వేసుకొని టాస్ చేసుకోండి. మీరు నచ్చిన గ్రేవీలు చేసుకొని అందులో వేసుకోండి. ఫిష్ తినడానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా కానీ ఫిష్ ఒక విధంగా చెప్పాలంటే ఐడియల్ ప్రోటీన్ అని కూడా అంటారు. అంటే దీంట్లో మాంసకృతులు చాలా మంచివి అని అందరికీ చెప్తుంటారు. ఫిష్ ఈ విధంగా మ్యారినేట్ చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ టైం పట్టదు, కేవలం 1 నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు. కొంచెం లావు పీసులు ఫస్టే వేసేస్తున్నాను. ఆహా, గుడ్. చూడండి, ఇలా ఎక్కువసేపు అక్కర్లేదు. 1 నిమిషం, కొంచెం లావు ముక్కలు ఉంటే 1.5 నిమిషం. ఈ వేడి నూనెలో వేస్తే ఇట్లే ఫ్రై అయిపోతుంది. తర్వాత తీయండి, ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలాగే మిగతా ఫిష్ ముక్కలు కూడా. అయితే కొంచెం లావుగా ఉన్న పీసులు ఉంటేనేమో అవన్నీ ఒక్కసారి వేయండి, సన్న పీసులు మరోసారి వేసుకోండి. సింపుల్. 1 2 3 4 5 6 7 8 9 ఇలా ముక్కలన్నీ వేసేయండి. భలే ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఫిష్ ముక్కలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. కానీ దీంట్లో అసలు మజా ఎప్పుడు వస్తుందంటే ఆ చింతాకు ఒక మసాలా తయారు చేసి దాంట్లో దీన్ని టాస్ చేస్తే వస్తుంది. ఇలా టాస్ చేయాలి అనుకోండి, దానికి తగ్గట్టు మన దగ్గర ప్యాన్ కూడా ఉండాలి, కొంచెం నాన్ స్టిక్. ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్. ఆ ముక్కలు మనం టాస్ చేసేటప్పుడు బ్రేక్ అవ్వకూడదు. ఇలాంటి మంచి ప్యాన్ ఉంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మరి అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫిష్ ముక్కలు ఫ్రై చేసేసుకున్నాం. దీనికోసం కొంచెం నూనె వేసుకోండి. అయితే ఇప్పుడు మనం దీనికోసం ఒక మసాలా తయారు చేసుకోవాలి. ఏంటి మనం చేసేది? చింత ఆకు. ఇది చింత చిగురు కాదు, చింత ఆకు. బాగా ముదిరిపోయిన ఆకే, కానీ ఆరబెట్టి పొడి చేసుకొని మనం వాడుకోవచ్చు. సో దీన్ని చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయ టమాటా ఈ రెండింటిని నేను పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఈ దాన్ని నూనెలో వేసుకోండి. దీంతో పాటు అల్లం వెల్లుల్లి ముద్ద,
పసుపు, కారం, మనం కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరపకాయ. ఎందుకు మనకి ఈ ఫిష్కి మనం ఈ చింతాకుని పట్టించాలి అంటే ఫస్ట్ ఈ మసాలాని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు ఏం వేయకండి, ఆ టమాటా ఉల్లిపాయల్లో ఉన్న నీళ్ళు వచ్చి మనం వేసిన మసాలాని చక్కగా కుక్ చేస్తుంది. ఇది సైడ్లో ఎక్కడ అంటుకోకుండా దీన్ని మంచిగా కలుపుతూ ఉండండి. స్లోగా దీంట్లో ఆ మసాలా గిసాలా అంతా బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇందులో నుంచి నూనె బయటికి రావడం మొదలు పెడుతుందో ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మన చింత ఆకు నేను చెప్పాను కదా, మామూలుగా మొక్క మీద ఆకంతా తెంపేసి, అయితే దీన్ని మీరు తగినంత వేసుకోండి. కొంచెం నీళ్లు పోయండి. స్లోగా ఇప్పుడు కుక్ చేయండి. ఎంతవరకు కుక్ చేయాలి అంటే మళ్ళీ ఈ తేమంతా వెళ్ళిపోవాలి, ఇందులో నుంచి ఆ నూనె బయటికి రావాలి. అంతసేపు స్లోగా దీన్ని కుక్ చేయండి. మీ మసాలా రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఉప్పు ఒక్కటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో లైట్గా మనం ఉప్పు వేయలేదు కదా, కొంచెం ఉప్పు వేయండి. దీన్ని ఇలాగే ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఆ ఎండి పొడి చేసిన ఆ చింతాకు పొడిలో దానికి మళ్ళీ మనం ప్రాణం పోసినట్టు, ఎందుకంటే కొంచెం నీళ్లు పోసి ఆ ఉల్లిపాయ మసాలా అంతా వేసి కుక్ చేసాం. చూడండి, ఇప్పుడు నాకు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఇలాంటప్పుడు మసాలా ఇంత అవసరం లేదు, కొంచెం తీసేద్దాం. ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను, ఒక గరిటెడు ఎక్కువ ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి చూడండి ఆ నూనె బయటకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. ఆహా, ఇంకొకటి ఏంటంటే మనం ఫిష్ ఫ్రై చేసాం, దీంట్లో కూడా కొంచెం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు దీంట్లో మన ఈ ఫిష్ ముక్కలు దాంతోపాటు కొంచెం ఉన్న నూనె కూడా అందులో వేసి ఏం చేయాలి, టాస్ చేయాలి. టాస్ అంటే ఏంటి, ఇందాక నాన్ స్టిక్ ప్యాన్ మనం ఎందుకు తీసుకున్నాం, ఇలా టాస్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం, ఆ ముక్కలు డ్యామేజ్ అవ్వకుండా. కదులు రా, మంచి కలుపు మసాలా. చూడండి, మసాలా తీయడం చాలా మంచిదైంది. ఈ కొంచెం మసాలానే ఆ ఫిష్కి చక్కగా కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు దీంట్లో టాస్ చేసుకొని దీన్ని వడ్డించేసుకుందాం. చూడండి, ఫిష్ పర్ఫెక్ట్. కొంచెం ఉల్లిపాయలు పక్కన వేసుకుందాం, నిమ్మకాయ కూడా పెట్టుకుందాం, ఫిష్ ముక్కలు నా సామిరంగా. ఆహా, చుస్సు 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 చుస్సు. ఏం వేగుతున్నారా అమ్మ మీరు, ఇలా మంచి మంచి ముక్కలు. చూడండి, ఇది మన చింతాకుతో ఫిష్ ఫ్రై. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా ఆ ముక్కలు మనం, ఎందుకంటే ఫిష్ కుక్ అయిందా అంటే మనం ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసాం, కేవలం ఆ చింతాకుని మసాలా తయారు చేసుకున్నాం. ఎంత సింపుల్ మసాలా. దీన్ని ముక్కలు పర్ఫెక్ట్. ఫిష్ టెండర్గా నోట్లో కరిగిపోతూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ పులుపు కావాలంటే ఇందులో లైట్గా పంచదార మీరు కొంచెం ఆ పులుపుని కంట్రోల్ చేసేట్టు వేసుకుంటే సూపర్. ఫిష్ నోట్లో కరిగిపోతూ నా సామిరంగా ఏమి రుచి, ఏమి ఆనందం. ఫిష్ ఎప్పుడూ చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మన సొంతం. ఏది తిన్నా సూపర్ అంటే సూపర్ అనే విధంగా. చింత చిగురులో ఉన్న మజా ఈ చింతాకు పొడిలో కూడా ఉంది. అదిరిపోయింది. చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. చింతాకుతో ఫిష్ ఫ్రై. చింత చిగురుతో అందరూ చేసుకుంటారు, కానీ చింతాకుతో చేసుకోవాలి అంటే చింతాకుని కొంచెం ఆరబెట్టి పొడి చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్ తీసుకొని దానిపై కొంచెం ఉప్పు, నిమ్మకాయ జ్యూసు, కోడిగుడ్డు తెల్ల సొన, మిరియాల పొడి, కార్న్ స్టార్చ్ వేసి మిక్స్ చేసుకొని వేడి నూనెలో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ ముక్కలు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ కూడా అందులో వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారపొడి, ధనియాల పొడి, పచ్చిమిరపకాయ
వేసి స్లోగా కుక్ చేసుకోండి. కుక్ అయి కొంచెం నూనె బయటకు వస్తున్నప్పుడు ఇందులో చింతాకు పొడి వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి స్లో మంటలో కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ మసాలా నుంచి కొంచెం నూనె బయటకు వస్తుందో అప్పుడు మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ముందుగా ఫ్రై చేసిన ఫిష్ని అందులో వేసి టాస్ చేసుకోండి. వేడి వేడిగా చింతాకు ఫిష్ ఫ్రై తింటే చాలా రుచిగా ఉంటుంది. అద్భుతమైన రుచితో ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.